సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ హైమవతి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, ఎక్సైజ్ అటవీశాఖ అధికారులు, ఇతర ముఖ్య నేతలు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బస్వాపూర్, పోరెడిపల్లి, నాగసముద్రాలకి సంబంధించి ఇక్కడ ఈత మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఇబ్రహీంపట్నంలో కాటమయ్య కేసులు కిడ్స్ ప్రారంభోత్సవంలో ఈసారి ఈత తాటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రికి చెప్పడం జరిగిందన్నారు. వన మహోత్సవంలో 40 లక్షల ఈత, 5 లక్షల తాటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ అన్ని గౌడ సంఘాలు ఉపయోగించుకోవాలని, ఈజీఎస్ కింద గుంత తీసి మొక్కలు వాళ్ళే ఇస్తారన్నారు. పంచాయతీరాజ్, ఎక్సైజ్, అటవీశాఖ సమన్వయం చేసుకోవాలన్నారు. టార్గెట్ కంటే ఎక్కువ మొక్కలు నాటాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఈత మొక్కలు నాటాలని, ప్రభుత్వ స్థలాల్లో చెక్ డ్యాంలు, కాలువలు, చెరువు కట్టల వద్ద ఈత మొక్కలు నాటాలన్నారు. ఈ ప్లేస్ కి బోరిస్తామని వాటిని ఉపయోగించుకోవాలన్నారు. అధునాతన మండువ ఇక్కడ ఏర్పాటు చేయాలని, మంచి కళ్ళు వస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇంద్రమ్మ ఇల్లు, తులసి, జామ, మునగ, కరివేపాకు మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఒక్కరు కుటుంబానికి ఒకరు వచ్చి ఆ మొక్కల పేర్లు పెట్టుకోవాలన్నారు. మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలన్నారు. అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇస్తా ఉన్నాం. వడ్డీ లేని రుణాలు 10 ఎకరాలే. ఇలా వడ్డీ లేని రుణం కింద 45 లక్షలు తక్కువ పక్కన నిన్న చిగురుమావుడు ఇచ్చిన 1,00,00,000 ఇట్లా అన్ని రకాల మహిళలు ఇల్లు బాగుంటే అందరు బాగుంటారు. నేను ఇంకొకరు కూడా కోరుతాను, ఒక మాట చెప్పిన కలెక్టర్ గారు కూడా చెప్తాను. వల్ల ఏ ఊర్లోనన్నా గవర్నమెంట్ స్కూల్ ఉండి ఆ ఊరికి ప్రైవేట్ బస్సు రానియకుండా ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తే ఆ పల్లె ఉన్న ప్రతి టీచర్ను సన్మానం చేసి ఆ ఊరిలో టీచర్లు మొత్తం మంది ఉండదని చేసి ఒకటైతే ఆ ఊరికి కోరుకున్న 5 పనులు, ఊరికి కోరుకున్న పనులు 5 ఇమ్మీడియట్గా చేస్తాం. నాకు కావాల్సింది ఆ ఊరికి ప్రైవేట్ బస్సు రావద్దు, సర్కారు బస్సు. ఊరి సమస్యలు అన్ని నా బాధ్యత, కలెక్టర్ గారి బాధ్యత. స్కూల్లో ఏ సమస్య లేకుండా చేస్తాం. ఆ సర్కార్ వల్ల వాష్రూమ్ ఉంది, సర్కార్ వల్ల కిచెన్ లేదు, ఇది ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా తయారు చేస్తాం పిల్లల్ని. ఈ మొత్తం నియోజకవర్గంలో అక్కడ పెడుతున్నాం. ఈ మండలంలో మామూలు విషయం కాదు, అది కూడా ఒక పెద్ద రోడ్లు అవుతున్నాయి. ఇప్పుడే కూరల రోడ్ ఫౌండేషన్ వేసినాం, మన సీసీ పల్లె రోడ్డు చెప్పినాం. ఇట్లా రకరకాల ఇలా బస్సాపూర్ దాకా రోడ్ మంచి రోడ్ అయిపోయింది. సో ఈ కార్యక్రమాలు జరుగుతున్నా దయచేసి ఇవన్నీ వినియోగించుకోవాలని కోరుతాను. ఈ రోజు ఇక్కడ మనమందరం కూడా జమ కావడానికి ప్రధానమైన 2-3 కారణాలు ఉన్నాయి. మనమందరం కూడా 10 సంవత్సరాల నుంచి తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం కొత్తగా రేషన్ కార్డు కొరకు అడిగే సందర్భంలో రేషన్ కార్డు రానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మండలంలో మున్సిపాలిటీలో కలిపి మిగతా సిద్దిపేట జిల్లాకు ఇప్పటికే 26,000 కొత్త రేషన్ కార్డులతో పాటుగా అనేక మందికి రేషన్ కార్డుల పేర్లు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా హుస్నాబాద్ సంబంధించి 1,279 మందికి ఇలా కొత్త రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. 1,279 రేషన్ కార్డులు అండి. ఆ రేషన్ కార్డులలో భార్య భర్త పిల్లలు కలిపితే 3,803 మందికి మనిషికి 6 కిలోల చొప్పున రేపు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతా ఉంది. 10 ఏళ్ళ ఇవాళ అదేవిధంగా పెళ్ళైన తర్వాత కొత్తగా పిల్లలు పుట్టినా లేదా ఇంటికి కోడలు వచ్చినా ఇంట్లో ఒక కొత్త సభ్యుడు పెరిగితే ఆ సభ్యుడి పేరు కూడా ఉన్న పాత రేషన్ కార్డులో నమోదు చేసుకునేటువంటి పరిస్థితి లేకుండే. ఇవాళ ఆశ్చర్యంగా హుస్నాబాద్ మండలానికి సంబంధించి టౌన్ 1,882 రేషన్ కార్డుల 2,733 మంది కొత్త పేదలు మొత్తం కలిపి 5,600 మందికి 6 కిలోల చొప్పున రేపు 1వ తారీఖు నుంచి రేషన్ కార్డులు బియ్యం ఇచ్చే కార్యక్రమం కొడతా ఉంది అన్నమాట. ఇలా తొట్టు బియ్యం ఉండే సన్న బియ్యం అందరికి వస్తున్నాయా? సంతోషమేనా బాగుందా? అప్పుడు చెప్తున్నారంటే సన్న బియ్యం వస్తా ఉన్నాయి. ఈ మండలంలో ఒక ఊర్లో 30 గోడ మీద ఒక 30 ఇల్లు కట్టారు 10 ఏళ్ళ బడ్జెట్
నాలుగైదు కార్యక్రమాలను మనం జరుపుకుంటా ఉన్నాం. ఒకటి ముఖ్యంగా మీ అందరూ కూడా చాలా కాలంగా కొత్తగా పెళ్ళైనా ఇంట్లో ఎవరైనా కొత్తగా సభ్యులు వచ్చినా వాళ్ళకు రేషన్ కార్డుకు సంబంధించి చాలా కష్టాలు పడ్డారు. రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు అక్కన్నపేట మండలానికి సంబంధించి దాదాపు 3032 మంది కొత్త సభ్యులు, అంటే మీ కుటుంబంలో నలుగురు ఉంటే కొత్త వాళ్ళు వస్తే, అంటే పిల్లలు పుట్టారో లేకపోతే కోడలు వస్తారో ఆ సభ్యులను చేర్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా 10 ఏళ్ళు. అటువంటి వాళ్ళని అక్కన్నపేటలో 3032 మంది కార్డ్స్, 32 మందిని 2061 కార్డ్స్లో వాళ్ళకు కొత్తగా జాయిన్ అవుతా ఉన్నారు. దాంతో పాటుగా 1403 రేషన్ కార్డులు ఇస్తున్నాం. కొత్తవి 1403 రేషన్ కార్డులల్లో 4369 మందికి, అంటే రేషన్ కార్డు 3-4 సభ్యులు ఉంటారు కదా, ఆ విధంగా 4369 మందికి 6 కిలోల చొప్పున రేపు సన్న బియ్యం మొదటి వారం తీసుకునే విధంగా కార్యక్రమం జరుగుతాము. ఇది కొత్తగా అయినటువంటి 3032 మందికి ప్లస్ 4369 మొత్తం మంది 7401 మంది ఈ మండలంలో కొత్తగా 6 కిలోల రేషన్ తీసుకుంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను కూడా మాజీ ఎంపీగా ఊర్లలో నాయకులుగా తిరగడానికి అయినప్పుడు, సార్ మాకు ఒక రేషన్ కార్డు ఇప్పి, మా కొడుకు పెళ్ళైంది, మా వాడికి పిల్లలు పుట్టిండ్రు, ఓ రేషన్ కార్డు మా ఇంట్లో కోడలు వచ్చింది, ఎవ్వడు ఎన్ని బతుకున్నా మీరు ఎన్నిసార్లు కాగితం పెట్టుకున్నా రేషన్ కార్డు రాలేదు. అంతేనా? తప్ప రేషన్ కార్డు అడగలేదు మీరు ఎప్పుడన్నా? ఇచ్చింది. రైట్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధికారంలో రాగానే నేనే ఆర్టీసీ మంత్రి అయినా 7 తారీఖు నాడు ప్రమాణం చేయగానే 9 తారీఖు నాడు మేము మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినాం. మొన్ననే 200 కోట్ల మంది మహిళలు ట్రిప్స్ ప్రయాణం చేస్తే 6800 కోట్ల రూపాయలు దాని టికెట్ల విలువ. మీరు 6800 కోట్ల రూపాయలు మీ ద్వారా ఖర్చు కావాల్సినాయి. ప్రభుత్వం ఆర్టీసీకి కట్టింది. ఇవాళ ఆర్టీసీలో మీరు అంతా కూడా మహిళలు ప్రయాణం చేసి ఒకసారి మహిళలు ప్రయాణం చేసిన జైలు అవుతుంది. అందరు చేసారు కదా, 8 సార్లు ఎక్కారు. ఈ మండలంలో 519 ఇందిరామిల్లు ఇచ్చినాం. 10 ఏళ్ళలో అక్కన్నపేట మండలానికి చాలా మంది నాయకులు రాజకీయాల్లో ఉన్నాం. అక్కన్నపేట మండలానికి 10 ఏళ్ళల్లో ఒక్క డబల్ బెడ్రూమ్ ఇయ్యలే. ఇవాళ ఇందిరామిల్లు 519 ఇచ్చిన ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. ఒక్క రూపాయి అవినీతి లేకుండా అర్హత కలిగిన వాళ్ళందరికీ మళ్ళా కూడా ఇంతవరకు మిస్ అయ్యి పాప వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుండు అనుకుంటే వాళ్ళ పేర్లు మనం అడిగినాం. రాజకీయాలు లేవు, పైరేవి లేవు. అర్హత ప్రకారంగా 519 ఇల్లు ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. అన్ని కాక ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినేదే కాదు. ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం 3 నెలలు ఒకటేసారి ఇచ్చినాం. సన్న బియ్యానికి సంబంధించి కూడా 7 వేల ఇలా కడుపు చల్లగా ఉన్నారని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఎందుకంటే చేసిన పనిని చేసినట్టు చెప్తారు. ఆ విధంగా సన్న బియ్యంతో పాటు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆనాడు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళంతా కరెంట్ ఉండదని తిట్టు అక్కడ కరెంటు అవుతుందా? మహిళా సంఘాలకు సంబంధించి చెప్పే పెద్ద లిస్టు జరిగింది. రేకొండ మా అధ్యక్షురాలు, మండల అధ్యక్షురాలు ఎన్ని కార్యక్రమాలు, 14 రకాల కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేవేల మీటింగ్ పెట్టి చెప్పి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఇచ్చిండు. మహిళలందరినీ కోటీశ్వరులు చేయాలి. దానికి అనుగుణంగా సోలార్లు ఇస్తున్నాం, పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, క్యాంటీన్లు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాం. మీ మండలం రాలే. ఈసారి 70,000 నష్టపోయారు మీరు. నేను ఇస్తా 70,000 పక్క చిగురుబాటు తీసుకొని చెప్పింది కాబట్టి పోతుంది. తప్పకుండా వాస్తవంగా కరీంనగర్ జిల్లా పెట్టినా ఒక మోడల్లో కరీంనగర్, హన్మకొండ, మహబూబ్ నగర్ ఇట్లా 4 జిల్లాలు పెడితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా అనుకున్నాం. మా కరీంనగర్ మంది ఇచ్చారు, 2 మండలాలకు ఇచ్చి ఇయ్యలేదు. తొందరలో 1 నెలలో 2 నెలలలో అన్ని మండలాలకు ఆర్టీసీ బస్సులు వస్తాయి. ఆర్టీసీ బస్సులు సోలార్ వచ్చిందా మీకు? ఇంకోటి అప్లై ఇప్పిస్తాం. ఐడెంటిటీ పెట్టుకొని మేము ఇస్తాం దానికి. ఆ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి
నేను మళ్ళీ ఒకసారి ఇంతకుముందు అనేక సందర్భాలు చెప్పిన నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఎవరైనా పెద్ద మనుషులు మోకాళ్ళ ఆపరేషన్ చేసుకోవాలన్నా కన్ను ఆపరేషన్ చేసుకోవాలన్నా ఇంకేదైనా గర్భసంచికి సంబంధించి అయినా ఏదైనా ఇబ్బందులు మీకుంటే ఇక్కడ ఏదైనా సిద్దిపేటలో చేసుకుంటావా హన్మకొండలా కరీంనగర్లో మీ ఇష్టం కాదు హైదరాబాద్లో చేయించుకుంటాం అంటే కూడా నా మనిషిని ఇచ్చి మీకు మధ్య ప్రత్యేకించి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పిన అట్లనే మీరు ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకున్నారు పైసలు పెట్టి అది ఆరోగ్యశ్రీ కింద రాలే కొన్ని పైసలు ఖర్చు అయినాయంటే ఆ బిల్లులను తెచ్చిస్తే కూడా ఇక్కడ ఇప్పటికే మామూలు లెక్కేసి ఇచ్చారు 443 చెక్కులు ఇచ్చినట 1,56,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చింది ఇక్కడ ఈ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయం అంటే సీఎం రిలీఫ్ ఫండ్ తెలుగు కదా ఉన్నా ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇక్కడ రాగానే సంతకం పెట్టి పంపుతా ఉన్నాం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ ఊర్లలో ఊరికి ఒక్క రోడ్డు వచ్చిందా లేదా కొత్త రోడ్లు వచ్చినా లేదా అన్ని రకాల జిమ్లు ఓపెన్ జిమ్లు డ్రింకింగ్ వాటర్ కూడా తొందరలోనే అందరికీ ప్యూరిఫై వాటర్ ప్లాంట్ చేయించే ప్రయత్నం చేస్తాం ఇట్లా తప్పకుండా అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాం ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాల్లో అన్నిటికంటే మా సోదరు చెప్పినట్టుగా 10 ఏళ్ళలో మీకు వడ్డీ కట్టుకున్నారు మీకు మీరే ఇలా వడ్డీ 4 నెలలు మండలానికి ఎంత వచ్చిందమ్మా 8 లక్షలు తక్కువ వచ్చింది అనుకో పక్కకు హుస్నాబాద్లో 1,16 లక్షలు వచ్చింది 1,16 లక్షలు వచ్చింది మండలంలో ఇట్లా రాష్ట్రం మొత్తం మీద మహిళా సంఘాలకు సంబంధించి 4 నెలల వడ్డీ మీరు వాడుకుంటున్నటువంటి డబ్బుకు వడ్డీని ప్రభుత్వం కడుతుంది 10 ఏళ్ళ కట్టిందా ఇలా మహిళలకు సంబంధించి అన్ని రకాల స్కీమ్స్ మరి మార్కెటింగ్ ఓపెన్ ఫిష్ మార్కెట్ ఎవరికి ఇచ్చింది మండలంలో